తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్స్ తో మళ్లీ వర్మ తన టాలెంట్ ఏంటో నిరూపించారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఏపీ మినహా అన్ని చోట్ల విడుదలై హిట్ టాకును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వర్మ అభిమానులు రెచ్చిపోతున్నారు. ఎంతకాలమైందో వర్మ నుండి ఇలాంటి సినిమా చూసి అని కొంతమంది అంటే ఇది మాకు కావాల్సింది అంటూ మరికొంతమంది కామెంట్స్ కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం వర్మకు కంగ్రాట్స్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి వర్మ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అయితే ఓవరాల్ గా ఈ చిత్రం 550 థియేటర్లలో రిలీజ్ అవుతుంది అనుకున్నా ఏపీ మొత్తం మీద ఈ చిత్రం నిలిపివేయడంతో తెలంగాణలో మాత్రం 250 థియేటర్లకు అటు ఇటుగా రిలీజ్ను సొంతం చేసుకుంది. అయితే ఏపీలో ఈ చిత్రం రిలీజ్ అవ్వకపోవడంతో కలెక్షన్ల మీద భారీ ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు కేవలం నైజాం ఏరియా కలెక్షన్లు మాత్రమే కీలకంగా మారాయి. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ లో $80,000 అటు ఇటుగా ప్రీమియర్ షో వసూలు సాధించింది. నైజాం ఏరియాలో ఈ చిత్రం ఆల్మోస్ట్ 40% ఓపెనింగ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక రోజు ముగిసే సమయానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 1 కోటి దగ్గర వసూలు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎంతవరకు సాధిస్తుందో వేచి చూడాలి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.